హాయ్ అందరికీ. మీషో క్రియేటర్ క్లబ్‌లో ఏ వీడియోస్ చేస్తే మనకి కమిషన్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా! వీడియోస్ ఎలా చేయాలని. సో, అందులో నేనేం చెప్పానంటే మీరు వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో నేనైతే చూపించాను. కానీ నేను మీషో వీడియోసే చేయమనైతే నేను చెప్పలేదు. సో, మీరు ఏ వీడియోస్ చేసినా అదే ఫేస్‌లెస్ కంటెంట్ అయితే చేస్తారు కదా! వాళ్ళకి యూజ్ అవుతుందని నేను సింపుల్ వేలో అలా అయితే చూపించాననమాట. మరి వీడియోస్ చేస్తే కమిషన్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు కదా! ఇప్పుడు చాలామందయితే వీడియోస్ అనేది చేస్తున్నారు. సో, వాళ్ళకి కమిషన్ కూడా వస్తుంది. కానీ మీషో క్రియేటర్ క్లబ్ గైడ్‌లైన్స్ ఏంటంటే, మీషో క్రియేటర్ క్లబ్ స్క్రీన్ షాట్స్ తీయకూడదు, ట్యాగ్ చేయాలి. అలాగే ఇలాంటి వీడియోస్ చేస్తే అది ఫ్లాగ్డ్ కంటెంట్ అయితే అవుతుందనమాట. కానీ చాలామందయితే చేస్తున్నారు. వాళ్ళకి మనీ అయితే వస్తుంది. సో, మీ ఇష్టం అనమాట ఇంకా. మీరు చేస్తే చేయండి, లేదంటే లేదు. ప్రొడక్ట్ రివ్యూస్‌గా మాత్రమే కాదు అనేది. ఇంకా చాలా వీడియోస్‌గా కూడా మనం కన్వర్ట్ అయితే చేయొచ్చు. మనం ఎలా అయినా కూడా మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, మీరు ఏ విధంగా అన్నా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, నేను అందుకని మీకు సింపుల్‌గా ఉంటుందని నేనైతే ఆ వీడియో అయితే చేశాను. సో, చాలామంది చాలా కామెంట్స్ అనమాట. మరి మనీ వస్తుందా రాదా? మనీ వస్తుందా రాదా? అని అడుగుతున్నారు. సో, నేను ప్రొడక్ట్ రివ్యూ వీడియోసే చేయండి అని మాత్రం చెప్పలేదు. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఒక అకౌంట్ అయితే ఉందనమాట. ఆ సిస్టర్ నేమ్ అయితే చెప్పను నేను. ఆమె మొత్తం ఫుల్‌గా ఇలా వీడియోసే చేసింది. ఆవిడకి 30,000 రూపీస్ అయితే వచ్చాయి. ఆమె స్క్రీన్ రికార్డ్‌లో షేర్ చేసింది. నేను ఆ పిక్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను. సో, ఆ తర్వాత మీ ఇష్టం అనమాట. మీరు చేయడం, చేయకపోవడం మీ ఇష్టం. క్రియేటర్ క్లబ్‌లో కాకుండా మీరు ఫ్లిప్‌కార్ట్‌లో వీడియోస్ చేస్తున్నట్టయితే ఏ ప్రాబ్లమ్ లేకుండా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దానికి విష్ లింక్ అయితే ఉండాలి. లేదంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఆప్షన్ ఏమొచ్చిందంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ అని వచ్చింది. సో, అదున్నా సరే మనకి ఫ్లిప్‌కార్ట్ కూడా మన అఫిలియేట్ అనేది చేయొచ్చనమాట. సో, ఇదైతే వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.